అందరికీ నమస్కారం అండి. నేను మీ కావలి గ్రీష్మ. గత 2 రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు మూలపేట పోర్టు గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూనే వచ్చారు. అయితే ప్రజలకి అక్కడ స్థానికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజలకి అసలు వాస్తవాలు వాళ్ళకి తెలుసు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలియాలని వాస్తవాలు మీ ముందుకు పెట్టడానికి నేను ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది. 2014లోని ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఫస్ట్ టైం అసలు అక్కడ పోర్టు ఉంటే బాగుంటుంది, భూసేకరణ చేయాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చి అప్పుడు స్టార్ట్ చేసాం. అయితే దాని తర్వాత 2019లోని వీళ్ళ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. యాజ్ యూజువల్గా టీడీపీ తీసుకొని వచ్చింది కాబట్టి టీడీపీ ఏ పని చేసినా కూడా మేము క్యాన్సిల్ చేయాలి అని ఎలాగైతే కంపెనీలని తరివేశారో, ఇండస్ట్రీలని తరివేశారో అలాగే ఈ పోర్టు కూడా ఆగిపోవాలి అనుకొని ఆపేశారు. 2024 ఇంక ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే సంవత్సరం ముందు కొబ్బరికాయ కొట్టేసి ఏదో మేమే చేస్తున్నామని అనుకొని డ్రామాలు ఆడేశారు. సరే, అది అయింది. ఇంక వీళ్ళు 2024లోని మనం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గత పాలనలోని చేసిన 22% వాళ్ళు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ 20 నెలల్లోని 75% పూర్తి చేసింది. వైసీపీ నాయకులకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ 24 గంటలు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏవైతే వాళ్ళు పనులు చేశారో, ప్రజల కోసం మంచి చేశారో, ఇండస్ట్రీలు తీసుకొని వచ్చారో, ఏదైతే అభివృద్ధి చేశారో వాళ్ళకి ఆ క్రెడిట్ వాళ్ళే చేసేశారు అని చెప్పుకోవడం, అబద్ధం చెప్పుకోవడం వాళ్ళ రక్తంలో నిండిపోయింది. ఇప్పుడు కూడా ప్రజలకి నిజాలు తెలియకపోతే వీళ్ళు చెప్తున్నదంతా నిజాలే అని అనుకుంటారు. కాబట్టి మేము ఈరోజు బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది. మీరు ఒక ఇండస్ట్రీ తీసుకొని రాలేదు, బయటికి తరిమేశారు అన్నిటినీ. మీరు ఏది తెచ్చే ఇంటెన్షన్ మీకు లేదు. ప్రతి ఒక్కటి మీరు రాజకీయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు కాబట్టి మేము అది అమలు చెయ్యం, ఇంప్లిమెంట్ చెయ్యం అన్న ఒక దురుద్దేశం. ప్రజలు బాగుపడతారు, యువత బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని ఒక్క దగ్గర కూడా ఆలోచించింది లేదు. ఏదైతే మూలపేటలోని మన పోర్టుకి కావాల్సిన వస్తువులు కానివ్వండి, లేకపోతే కోల్బర్త్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మనకు ఒక పోర్టు పెట్టడానికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమకూర్చడానికి ఎంత ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది, కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది. ఈవెన్ ఏవైతే భూసేకరణ ఏదైతే ఉంటుందో, ఉప్పు భూములు ఏవైతే ఉంటాయో స్టోరేజ్కి కానీ ఏదైతే దేనికైతే వాడతామో ఏ ఉప్పు భూములు అయితే ఉంటాయో 360 ఎకరాలు 99 ఇయర్స్కి అంటే 99 సంవత్సరాలకి లీజుకు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇది మేము చేయటం జరిగింది. ఇప్పటికి కూడా పోర్టు దగ్గర దరిదాపుల్లోని ఈరోజు ఏదో ధర్నా చేయడానికి వచ్చారే తప్పితే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఒక్కసారి కూడా ఈ శ్రీకాకుళం సోకాల్ వైసీపీ నాయకులు వచ్చింది లేదు, చేసింది లేదు, పెట్టింది లేదు. మీకు చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి మీకు ఏదో స్క్రిప్ట్ చెప్పాడు కదా అని చెప్పి మీ రాజకీయ భవిష్యత్తు మీరే పాడు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మొన్న లోకేష్ అన్న చెప్పినట్టు కన్ఫర్మ్గా ఈ క్రెడిట్ చోరీ డిసార్డర్ మాత్రం వచ్చేయడం మాత్రం జరిగింది. ఆయన ఎప్పుడు కోలుకుంటారా అనుకొని మేము కూడా చూస్తూ ఉన్నాం. మీరు మీ జబ్బులో నుంచి ఈ క్రెడిట్ చోరీ డిసార్డర్లోంచి బయటకు వస్తారో రారో మాకు సంబంధం లేదు. కానీ ప్రజల ముందుకు వచ్చి మీరు అబద్ధాలు చెప్తా ఉంటే మీరు ఇలాగ అబద్ధాలు చెప్పి ఏమీ చేయలేదు కాబట్టే 11 సీట్లకి మీకు మిగిల్చారు. మీరు ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ వస్తే 2029కి మీ పార్టీ కంటెస్ట్ చేయడానికి కూడా అర్హులు కాకుండా అయిపోతుంది. మీరు కొంచెమైనా కూడా ఆత్మ సాక్షి అంటూ ఉండాలి. సాక్షి పేపర్లో తప్పుడు రాయడం కాదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు చెయ్యలేనిది కూటమి ప్రభుత్వం చేస్తుంది. యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఎస్పెషలీ మూలపేట పోర్టు వల్ల యువత బాగుంటుంది. కొన్ని వందల వేల వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. దయచేసి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లోని విషం వేయాలనుకొని దయచేసి చేయటానికి మాత్రం ప్రయత్నించకండి.
ఇది రాష్ట్రానికి మంచిది కాదు. మీరు ఇలా చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో లేదు. ప్రజలు ఇంకా చీకొడతారు, ఇంకా మీ మొహాల మీద ఉమ్మేస్తారు. ఇవన్నీ ప్రజలు ఒకసారి గమనించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.